నమస్తే అండి. ఈరోజు మనం ఎక్కువ మంది స్త్రీలలో చూస్తున్న మరో సమస్య ఋతుక్రమంలో వచ్చే నొప్పి. దాన్నే ఋతుశూల అంటారు. దీనిని డిస్మెనోరియా అని, మన ఆయుర్వేదంలో అయితే కష్టార్తవ అని అంటారు. ఇది పీరియడ్ వచ్చే ముందు మొదలవుతుంది, కొందరిలో పీరియడ్ టైంలో ఉంటుంది. డిఫరెంట్ పేషెంట్స్ లో డిఫరెంట్ టైంలో వస్తూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ మనకు వాతదోష ప్రకోపం వల్ల వస్తుంది. వాతదోష ప్రకోపం జరగడానికి ఏంటి, మనం డైలీ ఇర్రెగ్యులర్ మీల్స్ చేయడము, డ్రైగా ఉండే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, రాత్రులు మేల్కోవడము, న్యాచురల్ అడ్జస్ట్ ఎక్కువ ఆపుకోవడం వల్ల మనకి వాతదోషం అనేది పెరిగి ఈ ఋతు క్రమంలో మనకి ఆర్తవానికి అడ్డుపడి ఈ పెయిన్ అనేది వస్తుంది అనమాట, మెన్స్ట్రువల్ క్రాంప్స్. దీనికి మన ఆయుర్వేదంలో చిన్ని రెమెడీ చెప్పారు. ఏంటంటే 12 మిరియాలు, 9 నీలి ఆకులు, వీటిని బాగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని 3 పూటల 2 మాత్రలు చొప్పున సేవించాలి. ఇలా సేవించడం వల్ల మనకు ఇది క్రమంగా తగ్గిద్ది. దీంతో పాటు మనం హాట్ ప్యాక్స్ పెట్టుకోవడము, నువ్వుల్లోనే ఏదైనా ఆయిల్ తో మసాజ్ చేయడము, ఇలా చేసుకోవడం వల్ల ఈ నొప్పి అనేది మనకి తగ్గుముఖం పడుతుంది. దీంతో పాటు మనం వజ్రాసనము, సుఖాసనం, బద్ధకోణాసనం అనేటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రైమరీగా వచ్చే మనకి డిస్మెనోరియా కూడా ప్రైమరీ, సెకండరీ అని ఉంటుంది. సెకండరీ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యూట్రైన్ పాలిప్స్ ఉన్నా, ఏమన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలా ఉన్న వాటిల్లో కూడా వస్తుంది. కాబట్టి మీకు ఇవి వాడినా కూడా ఇంకా ఈ సమస్య వేధిస్తుంది అంటే మమ్మల్ని కానీ, క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ ని కానీ కలిసి అసలు కాజ్ ఏంటనేది రూల్ అవుట్ చేసుకొని కరెక్ట్ మెడిసిన్ యూస్ చేయండి. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందండి. థ్యాంక్ యూ.